హలో హోమ్ మేకర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ హోమ్ మేకర్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అబ్బే ఏంటి నల్లగా ఉన్నాయని అనుకుంటున్నారా? మా శ్రీకాకుళంలో ఒక్క వడంతో అన్నం మొత్తం తినేస్తారు. వీటిని తెలగపిండొడాలు అంటారు. మా వైపు అయితే పిండొడాలు అని అంటారు. మీలో ఎవరికైనా ఎందుకు ఇవి తెలుసా? కమెంట్ చేయండి. ఈ వడియాలు అసలు ఎలా చేస్తారో లాస్ట్ వరకు చూడండి, మీకే తెలిసిద్ది. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకీ ఈ వడియాలు దేంతో చేస్తారు అంటే, నువ్వులు తెలుసు కదా, ఆ నువ్వులు ఆడించగా వచ్చిన వేస్టేజ్ని యూజ్ చేసుకొని ఈ వడియాలు చేస్తారు. మనం ఏదైతే వేస్టేజ్ అని పడేస్తామో దాంట్లోనే ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉండిద్ది. ఫస్ట్ అయితే ఆ వేస్టేజ్, ఆ తెలగపిండిని ఒక 1 నైట్ కానీ 2 నైట్స్ ఫుల్గా వాటర్లోన ఊరపెట్టేయాలి. అదే నానబెట్టాలి. ఆ తర్వాత వాటర్ అండ్ తెలగపిండి సపరేట్ అవ్వడానికి ఇలా ఒక క్లాత్లో వేసుకొని వేలాడి తీసాము. చూడండి, మీకే అర్థమైద్ది. ఇలా ఎండలో మొత్తం వేలాడి తీయాలన్నమాట. వాటర్ పిండి మొత్తం సపరేట్ అయిపోయినంత వరకు ఒక 1 డే అలా పట్టవచ్చు. మొత్తం సపరేట్ అయిపోవాలి వాటర్ అండ్ తెలగపిండి. ఆ తర్వాత సపరేట్ అయిపోయిన ఆ పిండిని తీసుకొని వచ్చి ఇందులో ఇప్పుడు మనం ఏవేవైతే కారానికి ఉప్పు, కారం, పులుపు అన్నీ కూడా ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. ఏమేమి యాడ్ చేశానో మీకు కూడా చూపిస్తాను. ఇది అసలు ఏంటి అని చెప్పే చెప్పు ఏడ్ చేసావు ఇప్పుడు చెప్పు. ఆవిడ మరి చెప్పు అయితే. తెనగపిండి గాను గాడిందే తెనగపిండి అదనమాట. పల్లీలా? నువ్వులు కదా, నువ్వులు గాను గాను పట్టిస్తే వస్తుంది కదా దాన్ని ఎలా తినా. అందులో మసాలి, పచ్చిమిరపకాయలు, నిమ్మకాయ రసము, చింతపండు, మగ్గు వేసి కలిపి పెడతాం. పచ్చిమిరపకాయలు, జీలకర్ర, తెల్లుల్లి అంటే వెల్లుల్లిపాయల అంతా వేసి మిక్సీ కొట్టి అందులో కలపాలి. పులుపుకి మేము తీసుకున్న తెలగపిండి వచ్చేసరికి కేజీ పిండికి 2 నిమ్మకాయలు, ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకొని గుజ్జు తీసుకొని కలుపుకున్నాము. మన టేస్ట్కి తగ్గట్టు ఉప్పు, కారం వేసుకొని బాగా కలుపుకొని ఒక 2-3 రోజులైనా సరే ఊరనివ్వాలి. అది ఊరిన తర్వాత అప్పుడు ఉప్పు కానీ కారం కానీ పులుపు కానీ సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకొని ఒక 1 డే ఊరనిచ్చిన తర్వాత మనము వడియాలు పెట్టేసుకోవడమే. 2-3 రోజులు ఊరనివ్వాలి అని చెప్పాను కదా, ప్రతిరోజు కూడా రోజుకి ఒక్కసారి కానీ 2 సార్లు కానీ తీసి కలుపుకుంటూ ఉండాలి. ఇదిగోండి, ఎండలో అయితే నీట్గా వడియాలు పెట్టేస్తున్నారు మా అత్తయ్య మా పిన్ని. ఎండలో 1-2 రోజులు ఎండిన తర్వాత చద్దన్నంతో వడియాలు నంచుకొని తింటే ఉంటుందండి. ఏ చికెన్ కూడా పనికిరాదు, అంత బాగుంటుంది. మీలో ఎవరైనా పిండొడియాలు తిన్నారా? తింటే కమెంట్ చేయండి. అసలు ఇంతకీ మీకు తెలుసా? ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.